From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. సుజాత మనం చూస్తున్నాము ఇప్పటికే అటు ఈగల్ ఎస్పీ గిరిధర్ కూడా మాట్లాడడం మనం చూసాము. సో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఇప్పటికే 6గురికి అయితే పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు. సో అయితే ఈ డ్రగ్స్ మూలాలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి. కేవలం నిన్న 11 మంది అయితే వీళ్ళందరూ కూడా అక్కడ మొయినాబాద్ ఫామ్ హౌస్లో గ్యాదర్ అయ్యారు. అసలు దేని గురించి మాట్లాడుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉందంటూ కూడా ఇప్పటికే గిరిధర్ గారు చెప్తున్నారు. సో ఏంటి తాజా అప్డేట్? అఖిల, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్ పార్టీకి సంబంధించి ఇటు ఈగల్ టీం అదేవిధంగా ఎస్ఓటీ పోలీసులు, లోకల్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారనే చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే పార్టీ జరుగుతుంది అని చెప్పేసి ఈగల్ టీంకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ టైంకి ఎగ్జాక్ట్గా 9:30 ఫామ్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అవ్వగానే అక్కడ 11 మంది అంటే 10 మంది పురుషులు, ఒక మహిళ ఆ పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా పోలీసులు అంటే సివిల్ డ్రెస్లో ఎంటర్ అవ్వడం వల్ల బయట వ్యక్తులు ఎవరో వచ్చారు అని చెప్పేసి శర్మ అనే వ్యక్తి పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడు దగ్గర ఉన్నటువంటి గన్ని తీసుకొని గాల్లో కాల్పులు కాల్చాడు. ఆ తర్వాత వాళ్ళు ఈగల్ టీం అని చెప్పడంతో కొంతమేరకు అక్కడ జరుగుతున్నటువంటి పార్టీ గురించి బయటికి చెప్పకూడదు, బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసి మేనేజ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈగల్ టీం అందులో ఉన్నటువంటి వాళ్ళు, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు అయినప్పటికీ కూడా ఇందులో ఉన్నటువంటి డ్రగ్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఎంపీగా పనిచేస్తున్నటువంటి మహేష్ కుమార్ యాదవ్ ఉన్నాడు. అయినా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా వెంటనే యూరిన్ టెస్టులు 11 మందికి చేశారు. అయితే 5గురికి అక్కడ పాజిటివ్ వచ్చింది. మిగతా 6గురికి నెగిటివ్ రావడం వల్ల ఉదయాన్నే వాళ్ళని బ్లడ్ శాంపిల్స్ తీసుకొని రిహాబిలేషన్ సెంటర్స్కి అంటే టెస్టుల కోసం పంపించారు. అందులో మొదట యూరిన్ టెస్ట్ చేసినటువంటి మహేష్ కుమార్ యాదవ్కి, ఎంపీగా పనిచేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో, తనకి నెగిటివ్ వచ్చింది. ఆ తర్వాత బ్లడ్ శాంపిల్స్లో పాజిటివ్గా వచ్చిందనని పోలీసులు చెప్తున్నారు. మిగతా 5గురికి నెగిటివ్నా పాజిటివ్ అనేది ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ మొత్తం 6గురికి అయితే పాజిటివ్ వచ్చింది. మిగతా 5గురికి ప్రెజెంట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నెగిటివ్గానే ఉంది. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎంతమంది డ్రగ్స్ తీసుకున్నారు అనేది కూడా పోలీసులు నిర్ధారిస్తారు. అయితే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్గా ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎంపీగా పనిచేస్తున్నాడు మహేష్ కుమార్ యాదవ్, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పనిచేశాడు. తర్వాత తనకి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉంది. అదంతా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఇలాంటి డ్రగ్స్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఈగల్ టీం ఫైట్ చేస్తూ అసలు ఈగల్ టీం కంప్లీట్గా ఇతర రాష్ట్రాలకి వెళ్తూ కూడా ఎక్కడ డ్రగ్ అనేటువంటి పేరు వినిపించకూడదు, ఎక్కడైతే మూలాలు ఉన్నాయో వాటన్నిటి కూడా భూస్థాపితం చేస్తాము అని చెప్పేసి స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఇలాంటి టైంలో బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి అటు పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎంపీ కావచ్చు, అంటే బాధ్యత మరిచి ప్రజలకి మంచి చేయాల్సినటువంటి వ్యక్తులే ఇలాంటి డ్రగ్స్ వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు అని అంటే ఇప్పటి వరకు కేవలం డ్రగ్ పార్టీలో పార్టిసిపేట్ చేశాడని మాత్రమే ఇప్పటి వరకు అందినటువంటి న్యూస్. కానీ ఇప్పుడు తనకి బ్లడ్ టెస్ట్ చేసినటువంటి టైంలో పాజిటివ్ వచ్చింది, డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది అని చెప్పేసి పోలీసులు చెప్తుంటే అక్కడ తనని నమ్మి గెలిపించుకున్నటువంటి ప్రజలకి ఇంకా ఎలాంటి మేలు చేస్తాడు, ఏం చేయగలడు అని అనేక రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి కూడా డ్రగ్స్ పార్టీలో పార్టిసిపేట్ చేయడం కాదు, స్వయాన డ్రగ్స్ తీసుకొని దొరికిపోయినటువంటి మహేష్ కుమార్ యాదవ్ అని చెప్పేసి సో అనేక విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ పోలీసుల టార్గెట్ అటు ఈగల్ టీం ప్రధానంగా టార్గెట్ ఈ డ్రగ్స్ని ఎక్కడైతే సిమ్లాలో కొన్నాను అని రవి చెప్తున్నాడో తనకి డ్రగ్స్ తీసుకునేటువంటి అలవాటు ఉంది కాబట్టి కొన్నారని చెప్తున్నారు. కానీ మిగతా వాళ్ళకి ఏ విధంగా సరఫరా చేస్తున్నాడు, కేవలం తను మాత్రమే వాడుకుంటున్నాడా లేకపోతే ఈ డ్రగ్స్ని ప్రసాదం పంచినట్టుగా ప్రతి ఒక్కరికి కూడా పనిచేస్తూ ఉన్నాడా అనేది కూడా అనేక అనుమానాలను వ్యక్తం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి చేవెళ్ళ, మోయినాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఫామ్ హౌస్లు. ఈ ఫామ్ హౌస్లో మహేష్ కుమార్కి పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత అంటే ఇప్పుడు చేవెళ్ళ అదేవిధంగా ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్లు అంటే అందరికీ గుర్తొచ్చేది బర్త్డే పార్టీస్ అదేవిధంగా ప్రైవేట్ పార్టీస్ జరుగుతాయి. కానీ ఈ ఘటన చూసిన తర్వాత మొయినాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది డ్రగ్ పార్టీలు జరుగుతాయి అని చెప్పేసి ఈగల్ టీం ఎంతగా ఫోకస్ చేసిందంటే ఎక్కడో ఉన్నటువంటి ఆ ఫామ్ హౌస్కి డ్రగ్ పార్టీ జరుగుతుంది అని చెప్పేసి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో వెంటనే స్పాట్లోకి వెళ్ళడం, అక్కడ రాజకీయ నాయకులు ఉన్నా కూడా
ఎక్కడ తలొగ్గకుండా ఖచ్చితంగా డ్రగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అది సొంత పార్టీ వాళ్ళైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన తర్వాత ఎవ్వరు ఉన్నా సరే అటు ఈగల్ టీం కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. దానికి నిదర్శనము ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎంపీ మహేష్ కుమార్ యాదవ్కి వచ్చినటువంటి డ్రగ్ పాజిటివ్ వచ్చినా ఎక్కడా హైడ్ చేయడం లేదు, ఎక్కడా కూడా రాలేదు అని కేసుని తారుమారు చేసే ప్రయత్నం కానీ పోలీసులు చేయడం లేదు, ఈగల్ టీం చేయడం లేదు అని అంటే ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికైనా సరే ఈ డ్రగ్కి సంబంధించి రాజకీయ నాయకులు అవేర్నెస్ తీసుకురావాలి. గతంలో పిలుపునిచ్చారు. ఈ డ్రగ్కి సంబంధించి సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ సినిమా రిలీజ్కి ముందు కొన్ని సెకండ్స్ అయినా సరే అవేర్నెస్ వీడియో చేసి టెలికాస్ట్ చేస్తే అందరిలో ఒక అవేర్నెస్ వస్తుంది అని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎంత అయితే వాళ్ళు దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని వాళ్ళు యాడ్స్ రూపంలో తమ సందేశాన్ని డ్రగ్స్ వాడొద్దు అని చెప్పేసి అవేర్నెస్ కల్పించారో, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా తమ ప్రసంగం ముందు లేదు అని అంటే, ఆ తర్వాత లేదు అని అంటే ఇంకెక్కడైనా ఫ్లెక్సీలు పెద్ద పెద్దవి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, లేకపోతే ఇంకొక సంక్షేమ పథకాల గురించి. ఇప్పటి నుంచి రాజకీయ నాయకులకి ప్రధాన బాధ్యత ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలకి, హీరోయిన్స్కి, లేకపోతే సినీ ఇండస్ట్రీ మొత్తానికి కంటే కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు నమ్మి రాజకీయ నాయకుల్ని గెలిపించుకుంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఈ డ్రగ్ అనే దానితో కుటుంబాలు రోడ్డును పడిపోతున్నాయి, కుటుంబాలు అనాథలుగా మిగిలిపోతున్నారు చాలా మంది, ఇలాంటిని ప్రోత్సహించొద్దు అని చెప్పి పదే చెప్తూ ఉంది ప్రభుత్వము. ఒకవైపు ఈగల్ టీము తమ కుటుంబ సభ్యులందరినీ వదిలేసుకొని నెలల తరబడి వివిధ రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఆపరేషన్స్ నిర్వహించడము, డ్రగ్ మూలాలను మొత్తం కూడా భూస్థాపితం చేయడం చేస్తుంటే ప్రజలు నమ్మి ఓటు వేసి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఇలా డ్రగ్స్ ని ప్రోత్సహిస్తూ ఉంటే ఇక ఎవరు రాష్ట్ర ప్రజలకు భరోసా ఇస్తారు? ఇప్పుడంతా చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సంవత్సరాల కుటుంబ రాజకీయం ఉన్నటువంటి అటు మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్ పార్టీలో దొరికి పాజిటివ్ వచ్చిందా? తను ఏం ప్రజాసేవ చేస్తారు? తమ కుటుంబ సభ్యులు ఏం సమాధానం రేపొద్దున ప్రజలకి చెప్తారు? మరోసారి ఓటు అడగాలంటే ఏ విధంగా అడుగుతారు అని చెప్పేసి ప్రతిపక్షాలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అఖిల, సుజాత, అటు మీరు చెప్పినాడు కానీ ఎందుకంటే ఇప్పటికే అటు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు, కేవలం యువతే డ్రగ్స్ కి అలవాటు పడుతుంది, యువత అంతా కూడా డ్రగ్స్ ను వదిలేయాలని చెప్పుకుంటూ వస్తారు. ఇప్పుడు ఏకంగా ఇంత పెద్ద బాధ్యతాయుతంగా ఉన్న రాజకీయ నాయకులే డ్రగ్స్ పాజిటివ్ గా వచ్చిందంటే సో ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీలో కూడా ఈ ఎఫెక్ట్ అనేది భారీగా ఉండనుందని చెప్పాలి. మరి ఇప్పుడు ఏంటి, ఏపీలో కూడా రాజకీయాల్లో ఈ డ్రగ్స్ ఎఫెక్ట్ అనేది ప్రకంపనలు సృష్టించబోతుంది అనుకోవచ్చా? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇట్స్ ఎగ్జాక్ట్లీ అట్లా. ఎందుకంటే వాళ్ళు ఉంది ప్రతిపక్షంలో కాదు, అధికారంలో ఉన్నారు. ఈ డ్రగ్కి సంబంధించి రాష్ట్రంలో అవేర్నెస్ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తి తను ఎంపీగా గెలిచాడు. ఫస్ట్ టైం అయినా సరే యువతకి కొంచెం ప్రోత్సాహం ఇస్తే యువతకి ఉపయోగం ఉంటుంది. ఇలాంటి డ్రగ్ కావచ్చు, లేకపోతే మరే ఇతర విషయాలకి సంబంధించి ప్రజలకి ఏది మంచి ఏది చెడు అని నిర్ణయం తీసుకునేటువంటి ఆలోచన ఎక్కువగా యువతకు ఉంటుంది అనే ఆలోచనతో తనని ఎంపీగా గెలిపించుకున్నారు. మొదటి టైం అయినప్పటికీ తన మీద నమ్మకంతో గెలిపించుకున్నారు. కానీ ఈరోజు తనే డ్రగ్ పార్టీలో పార్టిసిపేట్ చేశాడు అని అంటేనే ప్రజలు అనేక విధాలుగా చర్చిస్తున్నారు, ఇలాంటి అతన్ని మేము గెలిపించుకున్నామా అని. ఇప్పుడు ఏకంగా తనకి డ్రగ్ పాజిటివ్ వచ్చింది అని అంటే రేపొద్దున తను మళ్ళీ పోటీ చేయాలన్నా, లేదంటే ప్రజలకి సేవ చేయాలన్నా ఏ నమ్మకంతో ప్రజల్లోకి వెళ్తాడు? ఏమని ప్రజలు అడిగేటువంటి, ప్రజలకి ఖచ్చితంగా తనని అడిగేటువంటి హక్కు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు గెలిపించుకున్నటువంటి వ్యక్తి కాబట్టి. సో వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. సుధాకర్ వాళ్ళ నాన్న కావచ్చు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా పనిచేశాడు, మామ అవుతాడు. అక్కడ చూస్తే చాలా వరకు తనకున్నటువంటి రాజకీయ నేపథ్యం మొత్తం చాలా పెద్దది. అక్కడ ఎంతో కొంత వాళ్ళ కుటుంబం మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది. కానీ ఈరోజు తను డ్రగ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ తనకి పాజిటివ్ వచ్చింది అని తెలియడంతో ఎవరికి ఎలాంటి సమాధానం చెప్తాడో అనేది అర్థం కావడం లేదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్కి సంబంధించి ఎంతైతే కట్టడి చేస్తున్నారో, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి చాలా హుందాగా ఇక్కడ ఏదో మీటింగ్ ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఆ తర్వాత తను ఆ డ్రగ్ని తీసుకున్నాడు అని అంటే
అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈగల్ టీం రైడ్ చేస్తుంది, పట్టుబడతామేమో, లేదంటే నేను ఒక ఎంపీ హోదాలో ఉన్నాను, నేను డ్రగ్ తీసుకోవడం తప్పు, అక్కడ అధికారంలో ఉన్నాము, రేపు నాకు గెలిపించుకున్నటువంటి వాళ్ళు ప్రజలు నన్ను అడిగితే ఎలాంటి సమాధానం చెప్పాలి, ఇలాంటి ఆలోచనలు ఏమీ రాలేదు అని అంటే కేవలము ఆ టైంలో నేను డ్రగ్ని తీసుకున్నాను, ఎంజాయ్ చేశాను, అది మాత్రమే ఆలోచించి ఉంటాడు. ఖచ్చితంగా ప్రజల క్షేమం కోసం, ప్రజల గురించి ఆలోచించి ఉంటే ఈ నిర్ణయం అనేది ఖచ్చితంగా తీసుకునేవాడు కాదు. ఈ పార్టీ జరుగుతుంటే ఖచ్చితంగా తానే అడ్డుకునేవాడు, ఇది తప్పు అనని చెప్పి ఉండేవాడు. కానీ ఇలాంటివి ఏవి చేయడం లేదు అని అంటే ఖచ్చితంగా తనకి ఇంతకు ముందు ఏమైనా ఇలాంటి అలవాట్లు ఉన్నాయా, లేదంటే ఫస్ట్ టైం ఏమన్నా ఈ పార్టీలో పార్టిసిపేట్ చేసి సరదాగా ఏమన్నా డ్రగ్ తీసుకున్నాడా? ఒకవైపు చెప్తున్నారు కదా, తమ ప్రభుత్వాలే చెప్తున్నాయి, ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది, అక్కడ ప్రభుత్వాలు చెప్తున్నాయి, ఈ యువత మీరు డ్రగ్స్ తీసుకోకండి, డ్రగ్స్కి బానిసలు అవ్వకండి, మీ కుటుంబాలని రోడ్డు పాలు చేయకండి అని చెప్పేసి. కానీ చెప్పాల్సినటువంటి స్థాయిలో ఉండి ఆ పొజిషన్లో ఉన్నటువంటి మహేష్ కుమార్ యాదవ్ ఎంపీ అతని డ్రగ్ తీసుకొని పట్టుబడ్డాడంటే రేపు ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్తాడు, ఏం సమాధానం చెప్తాడు? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అసలు డ్రగ్స్ ఉండొద్దు అని చెప్పేసి ఇలా చేస్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా చేశాడు పైలట్ రోహిత్ రెడ్డి. తాను ఎన్నో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు. గతంలో ఎమ్మెల్యే కొనుగోలు వివాదం జరిగింది, ఆ తర్వాత లోకల్ ఎలక్షన్స్ అప్పుడు హడావుడి హంగామా వీరంగం సృష్టించాడు, పోలీసులకి దొరకలేదు అని చెప్పేసి. ఇప్పుడు ఈగల్ టీం మరి ఎంత నిఘా ఉంచి ఉంటే రోహిత్ రెడ్డిని పట్టుబట్టుకుంటుంది, రోహిత్ రెడ్డి డ్రగ్స్ తీసుకోవడము, ఆ డ్రగ్ పార్టీని భగ్నం చేయడం, ఇవన్నీ చేశారు అంటే నిజంగా ఈగల్ టీంకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలా కంటిన్యూగాని రైడ్స్ చేసి ఈగల్ టీము నిఘా పెడితే తెలంగాణ రాష్ట్రాన్ని ఖచ్చితంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతారు అన్న దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇప్పటికే డ్రగ్స్ అనేది చాలా రేర్ కేసెస్లో, ఇప్పుడు ఎయిర్పోర్ట్లోనో లేకపోతే చెక్ పోస్ట్లోనో మాత్రమే ఇలాంటివి డ్రగ్స్ పట్టుబడ్డాయని చెప్తున్నారు. కానీ ఇలాంటి ఫామ్ హౌస్లో కూడా దొరకకుండా, అసలు పార్టీలు జరగకుండా ఉండాలి అని అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా శిక్షించాలి అని చెప్పి కూడా కామన్ పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి కామెంట్స్. రైట్ సుజాత, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ఏదైతే రాజకీయ నాయకులే ఇప్పుడు నేరుగా డ్రగ్స్ తీసుకుని పాజిటివ్ రావడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. ఏదైతే అటు ప్రజలకు డ్రగ్స్ తీసుకోవద్దంటూ ఇన్ని సూచనలు చేసిన నాయకులు ఏకంగా ఇప్పుడు వారి డ్రగ్స్ సేవించి పార్టీలో పాల్గొని ఇప్పుడు పాజిటివ్ రావడంతో కూడా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే అటు ఈగల్ టీం కూడా ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరి చూడాలి ఎలాంటి విషయాలు ఇంకా బయటకు వస్తాయనేది కూడా.